తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాడు పెద్ద సైకో. మా చేతికి మాత్రం ఇస్తే మాత్రం ఎన్నడున్నా చచ్చిపోతాడు. వాడు సైకో మొత్తానికే సైకో. వాళ్ళ పిల్లలు కూడా ఒకనాడు కూడా డాడీ ఎందుకు డాడీ మా అమ్మను కొడతాను అని ఎదురు చెప్పారు. వాడు కడుపులో తంతు అక్కడ పడేది అప్పుడప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేటోడు అనమాట. అట్లా కాదు ఇట్లా నా భర్త అని పోయింది. లాస్ట్కు మాకు అందరికి దూరమై పెద్ద పిల్లగాడు ఇంట్లోనే ఉన్నాడు. లొల్లి అవుతుంటే ఇడిపించుంటే నాకు కూతురు చచ్చిపోయేది కాదు. ఆమెను బాగా రోగల బండతో పలగొట్టి రోగల బండ పలిగేటట్టు కొట్టి చంపిండు. అట్లాంటి భర్త ఇంకొకరికి ఉండకూడదు. వాడు ఉన్న కావాలి. వాళ్ళు చేసిన నరక యాతను చూసి ఆమె మా కాళ్ళు పట్టుకో బతకాలి. వాళ్ళ అత్త ఎప్పుడైతే వీళ్ళ ఇంటికి అడుగు పెట్టిందో నెల 40 రోజులు అవుతుంది. వచ్చిన కాంచెలు రోజు నరకమే, ప్రతిరోజు నరకమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్ ఏనుమామ్ల ఎస్ఆర్ నగర్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రాజు అనే ఒక ఆటో డ్రైవర్ తన భార్య అనితపై రోకల్ బండతో దాడి చేశాడు. నిన్నటి రోజున సోమవారం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మరి ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అనితను ఎంజెం ఆసుపత్రికి తరలించడం జరిగింది. రోకల్ బండతో తల మీద కొట్టడం వల్ల రోకల్ బండ విరిగినట్లయితే మనకి కనిపిస్తుంది. తీవ్రంగా రక్తస్రావంలో ఉన్న అనితని వాళ్ళ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎంజెం ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నప్పటికీ చికిత్స పొందుతూ అనిత మృతి చెందడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే మనం ఎంజెం హాస్పిటల్ దగ్గర ఉన్న మార్చరీ దగ్గర అయితే ఉన్నాం. మరి ప్రస్తుతం అయితే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మనతో ఉన్నారు. మరి జరిగిన ఘటన గురించి ఒకసారి కుటుంబీకులతో మాట్లాడి ఘటన గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మరి అమ్మాయిని చూస్తూనే అయితే చాలా అమాయకురాలని, తన పని తను చేసుకుంటూ తనే కూలినాలి చేస్తుందని తెలుసు. మరి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి? వాళ్ళ భర్త సైకోగాడు. వాడు పిల్లలను కొట్టేది, ఆమెను కొట్టేది, ఎటన్నా బంధువులకు పోయినా ఎటు పోయినా ఊరపోయేది, చూడకపోయేది. ఆమెను బాగా చిత్రహింసలు పెట్టేది. తనను మొన్న వాళ్ళ బాబాయ్ చనిపోయాడని పోయి వచ్చిన అర్ధ గంటకే ఆమె ప్రాణాలు తీసేసిండు. వాడు పెద్ద సైకో. మా చేతికి మాత్రం ఇస్తే మాత్రం ఎన్నడున్నా చచ్చిపోతాడు. కానీ ప్రభుత్వాన్ని ఏమి కోరుతున్నామంటే అట్లాంటి అమ్మాయికి ఇంకోళ్ళకు జరగద్దని కోరుతున్నాం. మా తల్లిదండ్రులు లేరు, ఒకటే చెల్లె. కానీ కుటుంబాల నుండి దూరం చేసిండు. బాబాయ్ చనిపోయిండని పోయింది. మరి ఇట్లాంటి వాడానికి కూడా వచ్చింది. వానికి ఇది షుగర్ అనేది ఉంది. ప్రతిరోజు కూడా వానికి అన్ని చేసి సేవలు చేసి లాస్ట్కు ప్రాణం తన తీసుకుంది. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో నెల ఉన్నది. ఎన్నడున్నా చంపుతానన్నాడు. లాస్ట్కు చంపేసిండు. మరి అంతకుముందు గొడవలు జరిగి తనని కొట్టినప్పుడు అంటే మీరు ఎవరైనా వార్నింగ్ ఇవ్వలేదు? అడిగినా కూడా వాళ్ళతో మాట్లాడి చేసి ఎవరున్నారు అది అంటే ఆమె నచ్చ చెప్పేది, ఏమనద్దు చేయొద్దు, అట్లా కాదు ఇట్లా నా భర్త అని పోయింది. లాస్ట్కు మాకు అందరికి దూరమై కావాలనే వాడు ప్లాన్ వేసుకొని పక్కా వీళ్ళు ఓటాయిలు ఉన్నారు, ఎవ్వడు లేడు అన్న ఉద్దేశంతో ఆమెను బాగా రోగల బండతో పలగొట్టి రోగల బండ పలిగేటట్టు కొట్టి చంపిండు. రోగల బండ రెండొక్కలైంది. రోకల్ బండ రెండొక్కలైంది. రోకల్ బండ కూడా రెండొక్కలైంది. కావాలనే చేసి కొట్టిండు. అట్లాంటి భర్త ఇంకొకరికి ఉండకూడదు. వాడు ఉన్న చావాలి. వాళ్ళ బాబాయ్ ఇట్లా చనిపోయిన అనితకి మీరు ఏమవుతారు? బాబాయ్ అండి, మా అన్న కూతురు. నిన్న రాత్రి ఏం జరిగింది? నిన్న రాత్రి 7 o'clock మధ్యలో మా తమ్ముడు ఒక 5 రోజుల క్రితం చనిపోతే అక్కడికి 5 వద్దులు అని చెప్పి వచ్చినప్పుడు బంధువుల బండిలో మళ్ళీ అందరు కలిసి 5 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి సొంత ఇల్లు ఎస్ఆర్ నగర్ ఎన్మామల పోలీస్ స్టేషన్ పరిధి వచ్చి ఇంట్లోకి రాకముందే కొద్దిగా గొడవ పెట్టుకొని ఇంట్లోకి తీసుకొని పోయి తలుపేసి రోకల బండతో మోది తలకాయ పలగొట్టి ఆమె ఆ దెబ్బకి ఎమ్మటే ప్రాణాలు విడిచింది. మాకు ఇంకా కొద్దిగా నమ్మకం ఉండొచ్చు, ఏమన్నా కొస ఊపిరి ఉండొచ్చు అని మేము ఎంజేఎంకి తీసుకొచ్చాం. అప్పటికే ప్రాణాలు వదిలింది. 2 కుమారులు ఉన్నారు ఆమెకు. ఒకడు 16, 18 ఏళ్ళు, ఒకడు 16, ఒకడు 18 ఏళ్ళ పిల్లగాళ్ళు. పెద్ద పిల్లగాడు ఇంట్లోనే ఉన్నాడు. లొల్లి అవుతుంటే ఇడిపించుంటే నాకు కూతురు చచ్చిపోయేది కాదు.
మా అన్న బిడ్డ. కానీ అనుకోకుండా మమ్మల్ని అందరినీ వదిలిపెట్టాడు. కానీ తాగుబోతులకు బుద్ధి వచ్చే ప్రకారంగా గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ చర్య తీసుకుంటారు. కానీ ఆ జీవితాంతం పోలీస్ స్టేషన్లో జైల్లోనే ఉండేటట్టుగా చేయాలని మరి న్యాయాన్ని కోరుతున్నాను. ఇప్పుడు అమ్మాయికి తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయారు. 26-28 సంవత్సరాలు అయితే చనిపోయి, చిన్న పిల్లలు అప్పుడు చనిపోయారు. 2 కూతుర్లు మా అన్నయ్యకు, చిన్న కూతురు ఇప్పుడు పెద్ద కూతురు అన్నమాట చనిపోయినా. అయితే మా ప్రతి దానికి మేము మా బంధువులం అందరూ ఉండి చూసుకుంటాం. జరిగింది కొన్ని సంవత్సరాలుగా మీరే చూసుకుంటున్నారు. ఏ ఇబ్బందులు ఇరుకులు ఉన్నా కూడా మాకు చెప్పుకుంటే మేము కూడా ఎన్నోసార్లు వాడు చేసే హింసలకు ఇబ్బందులకు వాడు చేసే నరక యాతన చూసి ఆమె మా కాళ్ళు పట్టుకొని బతిలాడేది, వద్దు చిన్న నమ్మకం చూడు అని. అట్లా మేము ఓపిక పెట్టి 2 సంవత్సరాలు నరక యాతన అనుభవించింది బిడ్డ. ఏమనిపోదు. ఏమన్నా అంటే ఇప్పుడు ఏమనుకుంటారు, భార్య భర్తలు కోపం మీద ఏమనుకున్నా కూడా 4 రోజులు మా పెద్ద కొడుకు ఇంటికాడంటే వచ్చి కాళ్ళేళ్ళు మొక్కితే నా కుమారులు తీసుకుపోయి మళ్ళా కలిపిళ్ళు మా కొడుకులు బతిలాడి పోనీ చిన్న పోనీ అన్నలని అంటే లాస్ట్కి మాకు కరువు చేసిండు. కానీ తాగుబోతు తిరిగిపోతూ వానికి కావాల్సిన కఠిన కారాగారం విధించాలని మేము కోరుతున్నాం. అంటే మీరే తనకి దగ్గరుండి పెళ్లి చేయించారు? మేమే పెళ్లి చేయించాం. సంవత్సరాల క్రితం ఒక 22 సంవత్సరాలు కావచ్చు. 2 పిల్లలు. అంటే అంత ముందు ఇలాంటి గొడవలు జరిగేది? అంటే కొట్టేవాడా? జస్ట్ చిన్నపాటి గొడవలు అయ్యేవి? చిన్న గొడవలు అయినా కొట్టేవాడు. కడుపులో తంత అక్కడ పడేది. అప్పుడప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేటోడు అనమాట. మాకు చెప్పుకోలేదు, ఎందుకంటే నా భర్త కదా, మా వాళ్ళు ఏం చూస్తారు అనే బాధ. కేవలం ఇద్దరే ఉంటారా? అత్త మామలు ఎవరు ఉండరా వాళ్ళతో? వాళ్ళ అత్త మొడ్లకొండ వాళ్ళ గ్రామం. ఈ మన ఎనుమామల దగ్గర ఎస్ఆర్ నగర్ ఉన్నది కదా, ఆడ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ బాబుతో వాళ్ళకి వచ్చింది కాబట్టి అందులో ఉండి కూలి నాలుగు పోయి సాత్తది వాడిని. కూలి నాలే ఏం లేదు వానికి. డీసీఎం ఒకటి ఉండి డ్రైవర్గా ఉంటే ఒకటి ఓన్గా అప్పు ఇప్పించి ఒక వెహికల్ కూడా ఇప్పించినాం, అది కూడా అమ్ముకున్నాడు. ఏం లేదు. ఇప్పుడు కొడుకు ఆటో తోలితేనే వాడికి కూడు. నా బిడ్డ తీసుకుపోయి కూలి పెట్టి కూలినాలు తీసుకొచ్చి ఇస్తేనే వాడికి కూడు. అసమంటోళ్ళని బెదిరించుకుంటా ఇంట్లో పెద్ద ఆంబోధ లేకుండా వాళ్ళని ఈ విధంగా ప్రాణాలు తీసిండు. మాకు సరైన న్యాయం జరగాలని ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పోలీస్ శాఖను కోరుతున్నాం, అందరిని కోరుతున్నాం. ఆ విధంగా మీరు ఇంటి పక్కన ఉంటున్న వాళ్ళు అనిత వారి ఇంటి పక్కన. సో నిన్న రాత్రి ఏం జరిగింది? వాళ్ళు ఏదో 5 వద్దులకి ఏటో పోయి వచ్చిందట. ఆ అక్క పోయి వచ్చిందట. ఇంటికి రాగానే లొల్లి స్టార్ట్ అయిందట. 5:30 వచ్చింది. లొల్లి స్టార్ట్ అవుతూనే ఇక బయటికి వెళ్ళిందట ఆమె. లొల్లి అవుతుంది కానీ బయటకు వస్తే పెద్ద కొడుకు వచ్చి ఎందుకమ్మ బయట ఇంట్లోకి రా అని ఇంట్లోకి వెళ్ళిపోయిందట. వాళ్ళ అత్త ఉంటుంది ఒక ఆమె చెయ్యి ఇక్కడికి వచ్చింది. ఎప్పుడైతే ఆ ముసలామె ఇక్కడికి వచ్చిందో ఆ రోజు నుండి టార్చర్ ఘోరంగా ఉన్నది ఆమెకు. వాళ్ళ అత్త ఎప్పుడైతే వీళ్ళ ఇంటికి అడుగు పెట్టిందో 40 రోజులు అవుతుంది. వచ్చిన కాంచెలు రోజు నరకమే, ఇక ప్రతిరోజు నరకమే, ఘోరంగా కొట్టేది. అంటే తన వల్లే వీళ్ళిద్దరికి గొడవలు జరిగింది. ఆమె ఇక కొడుకు వచ్చే వరకు ఏదో పుల్లలు పెట్టి చెప్పేది. కొడుకు ఇక తాగచ్చుడుతోనే కొట్టేది. ఒకరోజు ఎంటికలు బట్టి గుర్ర బయటకు గుందుకొచ్చిండు. ఎన్ని రోజుల క్రితం అది? ఒక 10 days అవుతుంది. 10 days కింద పోయిన మంగళవారం. అదే గుర్ర గుందుకొచ్చిండు. నేను ఎదురుగా పోతే నన్ను తమ్ముడు ఇంట్లోకి పో, తమ్ముడు వాడు మంచోడు కాదేమన్నా అనుకుంటాడు అని అంటాడంటే సరే అక్క నేను ఇంట్లోకి పోయినా. అనితనే మిమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పి నేను వెళ్ళేది కదా అని ముంగడికి పోయి అక్క ఏమైందన్నారు, నువ్వు పో తమ్ముడు ఇంట్లోకి పో అనేది అన్నట్టు. వాడేమన్నా అంటాడు లంగవాడు మళ్ళీ నీ మీద నిన్ను ఎత్తాడు పో తమ్ముడు అంటే సరే ఎందుకు మనకని ఇంట్లోకి పోతే మా వైఫ్ పోయి అక్కతో కూర్చునేది ఇక ఏడుతా అంటే. ప్రతిరోజు వాడు లేని అలవాట్లేదు, ప్యాకాట రోజు ఆడతాడు. అప్పులు కూడా చేస్తున్నాడు వాడు, రోజు అప్పులు చేస్తాడు. వానికి లేని అలవాట్లేదు, అన్నీ ఉన్నాయి వానికి. తన బంగారంని కూడా అప్పుల కింద 2 సార్లు అక్కది తాలిబొట్టు కూడా తెంపి కింద పడేసిండు వాడు. 2 సార్లు తాలిబొట్టు తెంపితే కూడా మళ్ళీ వీళ్ళందరూ చుట్టాలు వచ్చి వాళ్ళు మళ్ళీ అక్కతో కట్టిపించిండ్రు వీళ్ళే. పిల్లలతో ఎలా ఉండేవాడు? వాడు సైకో మొత్తానికే సైకో. వాళ్ళ పిల్లలు కూడా ఒకనాడు కూడా డాడీ ఎందుకు డాడీ మా అమ్మను కొడతానని ఎదురు చెప్పారు. ఎన్నిసార్లు కొట్టినా కూడా వాళ్ళు లైట్ తీసుకుంటారు, ఎగ్గింతే అని. ఒకనాడు డాడీ డాడీ ఎందుకు కొడతాను అంటే వాడు వాళ్ళకి పని చేయకపో. వాళ్ళ డాడీకి ఎంత వయసు ఉండేది పిల్లలు? 21, 17. అంటే పెద్దవాళ్ళే కదా, పెద్దోళ్ళు. మరి పెద్దవాళ్ళైనా ఎప్పుడు బాధ్యత తీసుకోలేదు. కొడుకు నేను కొట్టేటప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. అంటే మరి కారణం ఏమై ఉంటది? పిల్లలు అంత పెద్దవాళ్ళు అయ్యి కూడా మరి మమ్మీని కొట్టద్దు అన్నాడు. సైకో. భయపడే వాళ్ళ తండ్రికి? భయపడాను కాదు కానీ ప్రేమ, డాడీ అంటే ప్రేమ ఎక్కువ వాళ్ళకు. మమ్మీ అంటే ప్రేమ లేదు కానీ డాడీ అంటే ప్రేమ ఎక్కువ. మా డాడీ అట్లా.
ఇద్దరు పెద్దవాళ్ళే చాలా పెద్దవాళ్ళు. సో అంతకు ముందు మిమ్మల్ని కూడా ఎప్పుడు గొడవలు ఇన్వాల్వ్ అవ్వాలి గొడవలు ఇన్వాల్వ్ కాకపోతే వాళ్ళ ఇంట్లోనే అయ్యేది ఎప్పటికి. కాకపోతే ముసళ్ళు వచ్చిన కంచెలకి ఎక్కువైనాయి, ప్రతిరోజు అయింది. నిద్ర పోకపోతే 3 days అయితే అన్నం తినలేమే. అంటే నిన్న చావుకి వెళ్ళక ముందుకు అన్నం తినలేదు. అక్కడ కూడా 5 కాడ కూడా నిన్న మా భార్యతో చెప్పిందట, అక్కడ కూడా అన్నం తిన బుద్ధి కాలేదట, తినలేదట. ఆడ ఉండమన్నారట వాళ్ళు. ఉండమంటే ఉండకుండా వచ్చిందట, లొల్లి ఎత్తాడు మళ్ళీ కొడతాడని భయపడి వచ్చిందట. అంటే మానసికంగా తను కృంగే ఉంది నిన్నటికి నిన్నటి నెల కుంగే ఉన్నది. ఓకే, నిన్న రాత్రి మళ్ళీ అంటే మీకు అరుపులు వినిపించిన ఏమైనా? అరుపులు అదే కొట్టిండి అనడుతోనే మొత్తుకుంటుతోనే మేము అక్కడికి అందరం ఉరికినాము. మీరు వెళ్ళేసరికి తనకి తలకి ఆల్రెడీ పగిలిపోయింది, తలక కర్ర ఇరిగిపోయింది, అప్పటికే రోకల్ బండ విరిగిపోయింది. ఓకే, నీ పేరేంటి? నితిన్ నా పేరు. ఓకే, నువ్వు పెద్ద అబ్బాయిది కదా. ఓకే, డైలీ మమ్మీ డాడీ ఎలా ఉండేవారు అసలు? నార్మల్గా అప్పుడప్పుడు లొల్లిలు అయి ఉండే, కొంచెం మంచిగానే ఉండేది. ఉన్నప్పుడు ఆయన తానప్పుడు కలిసి ఉండేది. మరి నైట్ ఏం జరిగింది? నైట్ ఏం జరిగిందంటే మొన్న మా తాతది 3 వద్దులు ఉండే. 3 వద్దుల రోజు మమ్మీతోని డాడీ లొల్లి పెట్టుకున్నాడు ఇంటికి రమ్మని లొల్లి పెట్టుకుంటే ఆమె రాను అని అన్నది. మా అమ్మ అప్పుడు వాళ్ళే ముందుబడి చేసిళ్ళు, రాను అని అంటే నువ్వు ఇప్పుడు వస్తేనే నేను 500లకు వస్తా అని మాట్లాడింది. మాట్లాడితే సరే అని మమ్మీ రాక డాడీ కూడా అలిగి పోలే. తమ్మునికి ఎగ్జామ్ ఉంది, తమ్ముడు కాలేజ్కి వెళ్ళింది, నాకు వేరే కిరాయి ఉండి నేను బయటికి వెళ్ళినా ఇక మమ్మీ 4 వరకు అట్లా వచ్చేసి ఇక మమ్మీ అక్కడ అందరు అడిగిందంట. అందరు నీ భర్త ఏది, పిల్లలు ఏరి అది అని అడిగేసరికి మమ్మీకి బాధ అనిపించి ఇంటికి వచ్చినాక ఇక గట్టిగా అడిగింది, నేను ఇవ్వరు లేరా నాకు అనాథనా అది ఇది అని గట్టిగా అడిగింది. అడిగితే డాడీ ఇంట్లోకి బయటికి వెళ్ళాను. పోయినాక మళ్ళీ కొద్దిసేపటికి 1 hourకి వచ్చాను. మళ్ళీ తర్వాత నాకు ఇప్పుడు ఏదో ఒకటి కావాలని నువ్వు చెప్పు అది అని మా మమ్మీ అడిగింది. అడిగితే ఆయన మళ్ళీ కూడా నాకు ఏం సంబంధం లేదు అని మళ్ళీ వెళ్ళిండు. ఇక మా మమ్మీ మళ్ళీ కొంచెం అదే అడుగుతాంది నన్ను ఇట్లా అందరినీ అడుగుతాను. మా మమ్మీ బెడ్రూమ్లో ఉన్నది, నేను హాల్లో ఉన్నా. డాడీ సడన్గా డోర్ తీసుకొని వచ్చాను. నేను 6 అవుతాను అప్పుడు. దోమలు ఇట్లా వస్తున్నాయి అని నేను డోర్ క్లోజ్ చేయడానికి ఇటు వెళ్తా అంటే డాడీ అటు కిచెన్ సైడ్ వెళ్ళిండు. అంతకుముందుకి అన్నం పెట్టమన్నాడు. అన్నం ఇట్లా కలబెడతాడేమో అని నేను అనుకున్నా. అటు బెడ్రూమ్లోకి వెళ్తేనేమో ఎప్పటికి లొల్లు అవుతుందిగా ఆపడానికని వెళ్తాను. బెడ్రూమ్లోకి వెళ్ళాలి, కిచెన్లోకి వెళ్ళిండు. అటు కిచెన్లోకి వెళ్ళేసరికి నేను నార్మల్గా అన్నం ఇట్లా కలబెడతాడు కావచ్చు అని నేను అనుకున్నా. పోయి నేను అటు డోర్ వేసేలోగా మా డాడీ బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయిండు, కొట్టేయంగానే మా మమ్మీ అటు పడింది. అంతలో ఇంకో దెబ్బ కొడుతుంటే నేను నూకేసి మా డాడీని కొట్టేసి ఇక మా మమ్మీని ఎత్తుకొని ఎంజిఎం తీసుకొని వచ్చాం. మా డాడీ కూడా వచ్చాను. అంటే ఒక ఫస్ట్ షాట్ డైరెక్ట్ హెడ్ మీద కొట్టిండారు ఒక బండితో? అవును, ఓకే, హెడ్ మీద డైరెక్ట్ హెడ్ మీద కొట్టిండు. జనరల్ గా కొడితే ఉన్నది అంటే నేను చూడలేదు. అంటే హెడ్ మీద అయితే తాకింది కదా, నేను చూడలేదు. నేను హాల్లో ఉన్నా, కొట్టనైతే కొట్టింది. మా మమ్మీ కూర్చొని ఉన్నది కాబట్టి హెడ్ మీదే పడుతుంది కదా ఫస్ట్. అంటే ఇక మళ్ళీ ఇంకా కొట్టక ముందుకే నువ్వు ఆపినావు. ఇంకా కొట్టేవాడా? ఇంకా కొట్టేవాడు అంటే దెబ్బలేసింది నూకేసిన నేను. తల మీద కొట్టినాక ఇంకా 2 దెబ్బలు వేసిండు. తల మీద ఒకటి, ఇంకో దెబ్బ కొడతా అంటే అది తాకింది కానీ నేను నూకేసిన. ఆ మూమెంట్ నేను దెబ్బ నేను ఊరుకో బండ బ్రేక్ అయిపోయిందా? బ్రేక్.